హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం అయితే ఇప్పుడు ఈరోజు ట్రిప్ అయితే ఏం లేదు కానండి, మన బండికి హార్న్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. ఈ వీడియో అయితే మీకు ఫుల్గా చూసినట్లయితే కనుక మీరు ఎటువంటి ఎలక్ట్రిషియన్ సాయం లేకుండా మీకు మీరే ఎప్పుడైనా సరే హార్న్ లైట్లు కానీ బిగించేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఎలా కలుపుకోవాలి, కలిపేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తానండి. ఫస్ట్ నేను ఈ రూట్స్ హార్న్లు అయితే తీసుకున్నాను. ఇవి జత 1500 అయితే తీసుకున్నారు. ఇంకా దీంతో పాటు ఇంకేమేమి తీసుకోవాలి, ఎంతెంత కాస్ట్ పడుతుందో అంతా కూడా క్లియర్గా అయితే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్లు బిగించాలంటే ఏమేమి కావాలంటే మనకి ఒక వైర్ అయితే ఉండాలండి. అంటే ఇంచుమించు ఒక 5 మీటర్లు 4 మీటర్లు పడుతుంది వైర్ అయితే. దీనికైతేనే మనం ఆల్రెడీ ఒకసారి లైట్లకి వైర్ నడిపేసాం కాబట్టి మనకైతే ఇప్పుడు అవసరం లేదు. చిన్న చిన్న ముక్కలు ఉన్నా చాలు. ఒక జత హార్న్లు అయితే తీసుకున్నాం. దీనికి మళ్ళీ మెలోడీ కూడా తీసుకున్నా. ఇవన్నీ బిగించేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో అన్నీ కూడా చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ బిగించాం, ఓకే. మనం బండి వైరింగ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా ఫ్యూజ్ బ్యాటరీ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం కనెక్షన్ అయితే పట్టుకెళ్దాం. పట్టుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎప్పుడైనా సరే మన వైరింగ్ కంప్లైంట్లు కూడా రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం బండి కంప్లైంట్లు వచ్చినాయని చెప్పి షోరూమ్ దగ్గరికి పట్టుకెళ్ళినా కానీ వాళ్ళు అయితే సమాధానం చెప్తారు. ఇదిగో మీరు ఎక్కడికక్కడ కట్ చేసేసారు, ఈ కలిపేసారు, అందుకోసమే ఇలా కంప్లైంట్ వచ్చినాయని చెప్పేసి, లేదంటే వీటి మీద తోస్తారు. కాబట్టి మనం బండి వైరింగ్ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా మనం సెపరేట్గా వైరింగ్ అయితే లాక్కెళ్దామండి. హార్న్లు అయితే ఇలా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఈ హార్న్ ఈ క్లాంప్ ఎలా ఫిట్ చేయాలంటే ఇక్కడ హోల్ ఉంటాయండి. ఇదిగో పైన కనిపిస్తుంది కదండి హోలు, అది ఇక్కడ కిందన హోల్ ఉంటుంది. ఈ ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా రావాలి. ఎందుకంటే దీంట్లోకి ఎప్పుడైనా వాటర్ వెళ్ళినా కానీ దాని అంతా కూడా బయటకు వచ్చేస్తాయి. మనం ఇలా అడ్డంగా బిగించినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ చివరి ఎడ్జ్లో అయితే నీళ్ళు ఉండిపోతాయండి. సో హార్న్లు అయితే కంప్లైంట్ వచ్చేస్తాయి. ఇలా నిలువుగా ఉంటే కనుక కంప్లైంట్ రాకుండా ఉంటుంది. సో అదైతే చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ బిగించేటప్పుడు. మనకైతే హార్న్లు కొన్నప్పుడు ఓన్లీ గంగానే వస్తాయి. వీటికి నట్ అండ్ బోల్ట్లు కానీ ఏమీ రావు. మనం బండి కట్టేటప్పుడే ఏం చేసామంటే క్లాంపులు అయితే వేయించాం లైట్లకి హార్న్లకి అని చెప్పేసి. నేను వేయించిన క్లాంప్కి హోల్కి 13 mm బోల్ట్ అయితే సరిపోతుంది. సో దాన్ని బట్టి మీ బండికి ఏ క్లాంప్ అయితే ఉన్నదో చెక్ చేసుకొని తీసుకోండి తీసుకునేటప్పుడు. ముందు ఇవి అయితే ఫిట్ చేసుకుంటే వైరింగ్ అంతా కూడా ఒకసారి చేసుకుంటూ వెళ్దాం. అయితే ఫిట్ చేసుకున్నాండి. ఇంక ఇప్పుడు మెయిన్ పని ఇది ఫిట్ చేయడం అంతసేపు, కానీ కనెక్షన్ కలపాలి కదా. ఇప్పుడు ఆ మెలోడీకి మొత్తం 5 వైర్లు ఉంటాయి. ఆ 5 వైర్లు దేనికి కలపాలి ఏంటి అన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఇక మెలోడీ అయితే ఇదండి. మొత్తం మనకి 6 స్టెప్లు ఉన్నాయి దీంట్లో. ఓకే, దీనికి ఇప్పుడు ఎలా సెట్ చేయాలంటే దీన్ని లోపల డాష్ బోర్డ్ దగ్గర ఫిట్ చేస్తాం దీన్ని. ఇప్పుడు ఇది బ్లాక్ వచ్చి న్యూట్రల్ అండి. బ్యాటరీ కానీ లేదా ఇక్కడ బాడీ ఎత్తకే బిగించేసుకోవచ్చు. ఎక్కడ ఉంటే అక్కడ ఈ బాక్స్ ఎక్కడ బిగించామో అక్కడ దగ్గరలో చూసుకొని బిగించేసుకోవచ్చు. ఈ బ్లూ ఎల్లో ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక హార్న్లో ఇక్కడ ఒక పోల్కి రావాలి. ఈ పింక్ ఉంది, ఈ రెడ్ ఉంది కదండి, ఇది డైరెక్ట్గా మళ్ళీ బ్యాటరీ పవర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ పింక్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం ఇక్కడ బండి సప్లై దగ్గరికి. ఇప్పుడు హార్న్ ఉంటుంది కదా, అంటే మనం ఓల్డ్ హార్న్ వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ తీసి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో అలా అయితే సెట్ అయిపోద్ది అనమాట. మరి ఫస్ట్ ఏంటంటే మనం హార్న్లు న్యూట్రల్ 2 కలిపేద్దాం, బాడీకి ఇచ్చేద్దామండి. సరే ఇది లూజ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ నట్లు ఉంటాయి కదా, ఈ నట్లకి ఇచ్చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బండిలో మెలోడీ బాక్స్ ఎక్కడైతే ఫిట్ చేద్దాం అనుకుంటున్నామో అదైతే ముందు ప్లేస్ సెట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడైతే కొంచెం బెటర్ ఆప్షన్. ఇంకోటి ఏంటంటే నీట్గా ఉంటుంది, వైర్లు కూడా చిరాకుగా ఉండవు అని చెప్పేసి నేను ఇక్కడ బిగిందాం అనుకుంటున్నాను. దీనికైతే మనకి 2 స్క్రూలు అయితే కావాలి. జస్ట్ ఇది ఎలాగ దీంట్లో కోరుకుండా వెళ్ళేది కాబట్టి నట్ అండ్ బోల్ట్ ఏం అక్కర్లేదు మనకి. ఇదైతే చాలు, ఫ్రీగా ఉంటుంది. ఇలా స్క్రూ వేసినప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ కూడా వైర్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే దేనికన్నా తగులుతున్నాయో పక్కా చూసుకోవాలండి. లేదంటే ఏమైనా వైర్లకి డ్యామేజ్ అయిందనుకో ఇంకా అంతకన్నా ఎక్కువ అవుతుంది కదా. సో పక్కా అయితే చూసుకోవడం మర్చిపోకండి. మరి
మన బండి వైబ్రేషన్కి వైర్ ఎక్కడ కూడా కట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి స్లీవ్ అయితే వేసేస్తున్నానండి. నాకైతే ఇక్కడ అవైలబుల్గా ఇది దొరికింది. ఇదే టైప్ కాకుండా బ్లాక్లో కూడా ఉంటాయి, అదైతే ఇంకా నీట్గా ఉంటుంది. కాకపోతే మనకి ఇంకా ఇది అవైలబుల్గా ఉందని చెప్పి ఇప్పుడు ఇదైతే వేస్తున్నాను. జాగ్రత్తగా ఇలా దూపేసి ఇక్కడ నుంచి బ్యాటరీకి లాక్కెళ్ళామంటే ఇంకా మనకి ఎక్కడ కొట్టుకోకుండా ఉంటుంది. ఇది మెయిన్, ఏ వైబ్రేషన్ వచ్చినా రెండుది వచ్చినా. మొత్తం వైర్ అయితే ఇంకెక్కడ కూడా ఐరన్ దాన్ని టచ్ అవ్వకుండా ఇలా స్లీవ్ అయితే వేస్తాం కదండి. ఇక్కడ నుంచి ఇప్పుడు బ్యాటరీ దగ్గర తీసుకెళ్ళిపోదాం. అక్కడ ఒక ఫ్యూజ్ ఒకటి సెట్ చేసి కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోద్ది. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మనది ఇప్పుడు హార్న్ నెగిటివ్ వచ్చిందో లేకపోతే పాజిటివ్ వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ స్టీరింగ్ దగ్గర కనెక్షన్, దాన్ని బట్టి మనం స్విచ్కి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కనెక్షన్కి ఇచ్చి చూద్దాం, పని చేస్తే ఓకే, లేదంటే మారుద్దాం మళ్ళీ. మొత్తం మన బండికి కలిపి హెడ్ లైట్లకి హార్న్కి కలిపి ఇక్కడైతే ఫ్యూజ్ ఒకటి సెట్ చేస్తున్నామండి. ఇప్పుడు దాకా అయితే ఫ్యూజ్ లేదు కానీ రన్ చేస్తాం, ఇంకెందుకు రిస్క్ అని చెప్పేసి ఫ్యూజ్ అయితే సెట్ చేస్తున్నాం. కనిపిస్తుందిగా, ఇదే 13 నెంబర్ ఫ్యూజ్. మనం ఒకవేళ ఎప్పుడన్నా హార్న్ లాగిపోయినా లైట్ లాగిపోయినా కానీ మనం ఇక్కడ డైరెక్ట్గా ఇంకెక్కడ తడుముకోక లేకుండా ఇక్కడ వచ్చి చూసుకున్నాం సరిపోద్ది. ఓకే, ఇది కనెక్షన్ ఒకటి ఇస్తే అయిపోద్ది. కంపెనీ కూడా ఇచ్చింది ఎలా అంటే దీంట్లో మొత్తం ఒక 5 వైర్లు ఇస్తాడండి. ఎల్లో ఒకటి, బ్లూ ఒకటి, బ్లాక్, రెడ్, పింక్ ఇస్తాడు. దాంట్లో ఎల్లో బ్లూ హార్న్ దగ్గరికి వెళ్ళిపోద్ది, సపరేట్గా వెళ్తాయి. ఇంకొకటి ఏంటంటే బ్లాక్ వచ్చేటప్పటికి న్యూట్రల్, రెడ్ వచ్చేటప్పటికి ఫేస్ ఆల్రెడీ మనం పవర్ ఇచ్చేస్తాం, న్యూట్రల్ ఏమో బాడీ కంట్రోల్ ఇచ్చేస్తారు. ఆ పింక్ వచ్చేటప్పటికి స్విచ్ దగ్గర కలుపుతారు, కానీ హార్న్ మోగదు. మ్యాటర్ ఏంటంటే కొన్ని వాటికి ఏంటంటే ఈ ఇక్కడికి వచ్చేటప్పటికి స్విచ్కి వచ్చేటప్పటికి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చిందంటే దాన్ని కలుపుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. కానీ నెగిటివ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పింక్ వైర్ ఏదైతే మనకి స్విచ్ కోసం అని ఇచ్చాడో ఆ వైరు పాజిటివ్ కలిపేయాలి. కలిపేసి మనం బ్లాక్ వైర్ ఉంటుంది కదా న్యూట్రల్, అది డిస్కనెక్ట్ చేసేసి ఆ న్యూట్రల్ వైర్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మనకి ఇక్కడ ఒకసారి కుద్దురా నిద్ర అయిపోతున్నాను సొల్లగడివి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం? ఈ పిన్ అయితే ఉంటుంది కదండి, ఈ పిన్ స్క్రూ కూడా తీసి జాక్ అయితే తప్పించేయాలి. తప్పించి ఎటువంటి కట్ చేయకూడదు, జస్ట్ టేప్ వేసుకున్నామంటే కనుక మనం ఎప్పుడైనా సరే ఈ కంపెనీ వైరింగ్ని మనం డ్యామేజ్ చేసినట్టు ఉండదు. టేప్ వేసుకున్నాం అనుకో పక్కన ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ న్యూట్రల్ వైర్ ఉంది కదా, ఈ న్యూట్రల్ వైర్ని ఇక్కడ కలుపుతాం. మనం కలిపేటప్పటికి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ నేను కలిపాను, ఇది బ్లాక్ వైర్ ఉందిగా, బ్లాక్ వైర్ ఈ న్యూట్రల్ తీసుకొచ్చి ఇక్కడ కలిపాను ఎగ్జాంపుల్కి. ఇంకా నీట్గా మనం సెట్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే చూడండి, సక్సెస్ అయిపోయింది. ఓకే అండి, మరి దీన్ని అయితే ఇప్పుడు మనం ఫైనల్ చేసుకోవచ్చు, మొత్తం స్క్రూలన్నీ కూడా టైట్ చేసుకొని. ఓకేనండి, మరి వీడియో అయిపోయింది. మొత్తం ఎలా అనిపించిందో ఏంటో కొంచెం కామెంట్ అయితే చేయండి. మరి నేను చూపించిందంతా కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కొంచెం కామెంట్ చేశారనుకో మళ్ళీ అర్థమయ్యేలా చెప్తానండి మరి.